మరి ఎందుకు పోలేదు, మీరు ఎందుకు చూయించుకోలేదంటే పోతేవాయి అనుకున్నాం. నిర్లక్ష్యం. సరస్వతి వాయాలే ఏదైనా బాగా ఇబ్బంది అయితే తప్ప మనం హాస్పిటల్కి పోము, అటువంటి అలవాటు ఉంది మనకు. పోలేదు. కానీ దాని తర్వాత చాలా నిన్నటి వరకు ఏం కోల్పోయినామో ఆ గ్రామస్తులకు తెలిసింది. నాకు ఆ రోజు ఆలోచన వచ్చింది, ఒక్క గ్రామం చూస్తే ఇట్లా ఉన్నది, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఎన్నో లక్షలాది మంది ఈ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు, కానీ వాళ్ళు బయటికి చెప్పరు. కొందరు పెద్ద మనుషులు అయితే మనిషి జీవితం చాలా విలువైనటువంటిది, చివరి వారం చివరి రోజు కూడా ఇంపార్టెంటే మనిషి లైఫ్లో. ఆ ముసలిళ్ళే సావతాయరండి ఏం చూపిస్తామంటారు. సావతాయరైన ముసలాయనకే ఎక్కువ అవసరం ఉంటుంది వాస్తవానికి. కరెక్ట్ కనపడకపోతే ఆయన ఆవలుకోనన్నా ఈవలుకోనన్నా చాలా బాధ ఉంటుంది. సమాజంలో ఉండే అలవాటును బట్టి ఒక రకమైన నిర్లక్ష్యం వల్ల, ఒక రకమైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఈ సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఇప్పుడు నేను చేయిస్తున్నటువంటి ఈ కంటి వెలుగు ప్రోగ్రాం మొత్తం యావత్తు రాష్ట్రానికి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. 3,70,00,000 మంది ఉంటే అందులో ఇదివరకు డబ్బులు ఉన్నోళ్ళు సరే, ఆలోచన ఉన్న వాళ్ళు చూయించుకుంటే వాళ్ళకి అవసరం లేకపోతే వేరే సంగతి. కానీ మొత్తం 3,70,00,000 మందికి పరీక్షలు నిర్వహించి కండ్ల అద్దాలు వాళ్ళకు అవసరమైన వాళ్ళకి ఇచ్చి, ప్రత్యేకమైన అద్దాలు అవసరం ఉంటే మళ్ళా వాళ్ళకి చేయించి మళ్ళా కూడా ఇచ్చి, క్యాటరాక్ట్ ఆపరేషన్ మామూలు ఆపరేషన్ చిన్నదే ఉంటుంది, అది పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. అట్లాంటి ఆపరేషన్ ఎవరికైనా చేయాల్సి ఉంటే వాళ్ళకు కూడా ఆపరేషన్లు కూడా ప్రభుత్వమే చేయిస్తుంది. ప్రజలు ఎక్కడ ఎవరు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టే అవసరం లేదు. ఆపరేషన్ అంటే కూడా మనం బాగా భయపడతాం. ఒకప్పుడు నేను కూడా బాగా భయపడేవాడిని. క్యాటరాక్ట్ ఆపరేషన్ ఒక కన్ను కాదు, నేను కూడా 2 కన్నులకు చేయించుకున్నా. డాక్టర్ గారు నాకు ఆపరేషన్ చేసి 40 నిమిషాల తర్వాత ఇంటికి పంపించేసి, ఒక 2-3 రోజులు కొంచెం గాలికి పోకండి, కొద్దిగా అద్దాలు పెట్టుకోండి అని చెప్పిండు. అంతకుమించి ఏం సమస్య ఉండదు. ఎవరికైతే అవసరం పడుతుందో, ఎవరికైతే వైద్యులు చెప్తారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఆపరేషన్లు కూడా చేయించుకోవాలి. ఖర్చుకు వెనుకాడవద్దు అని భావించి మన రాష్ట్రంలో ఉండేటువంటి దాదాపు 120 వరకు ఆపరేషన్లు చేయగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి హాస్పిటల్స్ ఉన్నవి. మన ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఉన్నవి. సరోజిని కంటి వైద్యశాల మనందరికీ తెలుసు, చాలా ఫేమస్ దవాఖానా మన తెలంగాణలో. ఎక్కడెక్కడైతే ప్రైవేట్ ఉన్నాయో వాళ్ళని కూడా ఎంగేజ్ చేసినారు. అందరికి కూడా ఆపరేషన్లు చేస్తారు. దీనిలో ఆదుర్దాపడే అవసరం కూడా లేదు ప్రజలకు. ఒక ఊరిలో 1000 మంది ఉంటే ఆ టీం వాళ్ళు 4 రోజులు వస్తారు, 4 రోజులు చూస్తారు. ప్రతి మనిషిని చూసే వరకు గ్రామం నుంచి వెళ్ళిపోరు. అన్ని గ్రామాలలో కూడా జనాభాకు తగు స్థాయిలో ఆ పని జరుగుతుంది. కాబట్టి ఎవరు ఎక్కడ ఏ గ్రామంలో కూడా ఆదుర్దా పడవద్దని చెప్పి నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ మల్కాపూర్ నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే ఒక 40 లక్షల కండ్లద్దాలు తెప్పించడం జరిగింది. అంటే బేసిక్గా ఏ పాయింట్ అద్దాలు ఎవరికి అవసరం ఉంటాయి అనేది ఒక లెక్క ఉంటుంది. మన రాష్ట్రంలో ఉండే పరిస్థితులలో ఎట్లా ఉంది ఈ కంటి చూపు వ్యవస్థ అనేది ఒక లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే యావరేజ్గా ఇన్ని అవసరం పడతాయని చెప్పి ఒక 40 లక్షల అద్దాలు తెచ్చిచ్చినారు. ఇక్కడ మన ఊర్లోనే ఇప్పుడు అక్కడ టెస్ట్ అయిపోయిన తర్వాత ఒక 4 అమ్మలు, ఒక అబ్బాయి, 5 వ్యక్తులకు నా చేతితో నేనే కళ్ళద్దాలు ఇచ్చి వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళకి పరీక్ష అయింది, నేను అద్దాలు ఇచ్చొచ్చాను. నేను అడిగిన వాళ్ళను తేడా ఉందా అంటే చాలా బ్రహ్మాండంగా తేడా ఉందండి, నిన్నటికుని ఇయ్యాలటికి అద్దాలు పెట్టుకున్న తర్వాత అని చాలా సంతోషంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ నా విజ్ఞప్తి, ఒక మంచి కార్యక్రమం, ప్రజల యొక్క మేలు కోరి జరుగుతున్న కార్యక్రమం. అన్ని గ్రామాలలో ఉండేటువంటి యువకులు, యువజన సంఘాలు, ఎన్జిఓలు, మేధావులు, యువజన విద్యార్థులు అందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా మన ప్రజలు సద్వినియోగం చేసుకునేలాగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి.
ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.